డబ్బుల కోసం జనాన్ని జబ్బుల పాలు చేస్తోంది ఆ పరిశ్రమ. అక్కడున్న కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యానికి ఆ గ్రామస్తుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. నిత్యం కాలుష్యం, అనారోగ్యాలతో కాలం గడుపుతున్నారు అక్కడి ప్రజలు. కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలతో ఆ గ్రామం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గ్రామ ప్రజలు ఆ ఊరిలో నివసించలేక అనారోగ్యంతో రోడ్డున పడుతున్నారు. తమ పాలిట యమశాపంగా మారి నిత్య నరకం చూపిస్తున్న తమ బాధను అధికారులు కూడా పట్టించుకోవటం లేదంటూ ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. ధర్మోజీగూడెం ప్రజలకు నరకం చూపిస్తున్న కపిల్ ఇండస్ట్రీస్ దారుణాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు పచ్చటి వాతావరణానికి, ప్రకృతి అందాలకు నిలయాలు ఆ గ్రామాలు. కానిప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పంచాయతీ పరిధిలో ధర్మోజిగూడెం గ్రామం దగ్గరున్న కపిల్ ఇండస్ట్రీస్ వ్యర్థ రసాయనాల వల్ల ఆ గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నారంట. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను పైపుల ద్వారా కంపెనీ బయటికి బహిరంగ ప్రదేశాలకు వదులుతున్నారంటూ వీడియోలు వాట్సాప్ గ్రూప్లో, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కంపెనీ లోపలి ప్రాంతంలో గుంతలు తీసి వాటిలోకి పైప్ ద్వారా వదులుతున్నారని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. కంపెనీలు వచ్చి అన్ని పోయినాయి. ఏం చేయాలి? మేము ఏం చేసుకొని బతకాలి? ఇక మాకు ఉంది 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల తరు ఉంది. నాటు పెట్టాం. 4 ఎకరాలు నాటు పెడితే ఒక ట్రాక్టర్ రోడ్లు వెళ్ళి 4 ఎకరాలు పెడితే ఒక ట్రాక్టర్ వెళ్ళి ఇక పెట్టి వెళ్ళాం. పెట్టుబడి మీద పడుతుంది కానీ ఈసారి తూకం కూడా పోసినాం పెడదామని. తూకం ఈ కలర్ అయిపోయింది. ఆ నీళ్ళ పోలేదు, కెమికల్ నీళ్ళ పోలేదు. పొల్యూట్ అయిన వాటర్ ని గ్రౌండ్ లెవెల్లో పంపడం ద్వారా చుట్టుపక్కలున్న గ్రామాలు ధర్మోజిగూడెం, ఎల్లంబావి గ్రామాల్లో ఉన్న బోర్లు, బావుల్లో కలిసి నీరు కలుషితమవుతోందని వాపోతున్నారు. అంతేకాకుండా ఈ కంపెనీ వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని అంటున్నారు. చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఎన్నోసార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నా తమ సమస్య అలాగే ఉందని వారి బాధను వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు ఎవరు రాలేదు. ఇంత మొత్తుకున్నా కూడా మేము కేసుల పాలైనా, దండగల పాలైనా కానీ కూడా ఏ అధికారులు వచ్చి ముందుకు రాలేదు. ఆ ముందుకు వచ్చి ఈ రైతులకు సహాయకారం చేసిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు రాను ఏదో వసూలు చేసుకోవడం రైతు, దాని వల్ల నష్టం అయితే రైతులు నష్టం అయిపోతున్నారు. పంటలు, గేదెలు, గొప్పలు అన్ని నాశనం అయిపోతా ఉన్నాయి. కాబట్టి అదే పదవి నేను చెప్తాను. నేను ఒక రైతాంగాన్ని పక్కన ఉన్న ఈ కంపెనీల పక్కన భూమి 9 ఎకరాల భూమి నీళ్లు నాశనం అయిపోయినాయి. తుకాలు పోసి తుకాలు చచ్చిపోయి ఎండిపోయి మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాల పొలాలు నాటు కూడా మేము ఇది వదిలిపెట్టి కావాల్సింటే ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చినా నేను చూపిస్తాను, సిద్ధంగా ఉన్నా. ఆ గ్రామంలో వ్యవసాయం సరిగ్గా పండక ఆకుకూరలు, కూరగాయలు పండిస్తే కొనుగోలు చేయాలన్న పరిస్థితిలో ఉన్నామని అంటున్నారు. అయితే ఇక్కడ పండించే కూరగాయలు, ఆకుకూరలు కొనడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడడం లేదని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పండించే ఆకుకూరలు, కూరగాయలు కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలతో కూడిన నీటితో పండిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసి తింటే రోగాల బారిన పడుతున్నామని ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇక భూమి ఉన్నా లేనట్టుగానే ఉంది, మా బ్రతుకులని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ కంపెనీ నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం, వ్యర్థ రసాయనాలు భూమిలోకి వదలడం వల్ల నీటి కాలుష్యంతో భూసారమంతా దెబ్బతిని పంటలు పండే పరిస్థితి లేదు. ఏదైనా పంట పండించాలన్నా నష్టాలతో మా బ్రతుకులు ఆగమవుతున్నాయని అంటున్నారు అక్కడి రైతులు. బావులు నీళ్లు కానీ కారణం అయిపోయినాయి. పశువులు నీళ్ళు తాగాలి, మనుషులు తాగాలి, బావులే పడా ఉన్నాయి. ఎందుకు కారణం? కంపెనీల వల్ల. కంపెనీ నీళ్ళు వదులుతురు, మొత్తం కెమికల్ వాటర్ ఖరాబ్ అయిపోయింది. పొద్దున లేగానే గింత వర్షం పడుతుందిగా పొగ వదులుతారు. కండ్లని బగ్గిన మొత్తం ముక్కులని గబ్బు వాసన ఏరియా మొత్తం. ఇప్పటికైనా అధికారులు ధర్మోజిగూడెం గ్రామం దగ్గరలో ఉన్న కంపెనీలను పరిశీలించి ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కంపెనీలు నడుపుతున్నారో అలాంటి కంపెనీలను తక్షణమే సీజ్ చేసి మా బ్రతుకులను కాపాడండి అంటూ ధర్మోజిగూడెం గ్రామ ప్రజలు అభ్యర్థిస్తున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో అన్నది.